హాయ్ ఆల్. అందరికీ నమస్కారం. ఆహ్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 4, 2025. సో, మనం ఈరోజు స్టాక్ మార్కెట్‌లో అప్డేట్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అయింది? స్టాక్ మార్కెట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. ఆహ్, ఈరోజు మీరు ఎవరైనా గెస్ చేయగలుగుతారా మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది అని? మనకు గడిచిన 3, 4 రోజులుగా అన్ని సెషన్స్ అనేటువంటివి ఆహ్, కొద్దిగా డౌన్ ట్రెండ్ అయింది. నెగెటివ్‌లో ముగియడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌లో ముగియడం జరిగింది. దిస్ ఈస్ ద పాజిటివ్ సైన్. దీనికి కారణాలొచ్చేసి మనం చెప్పుకుంటే ఆహ్, యూఎస్ గాని, చైనా గాని, ట్రేడ్ టారిఫ్ గాని, అదేవిధంగా ఎఫ్ఐఐస్ గాని, ఎఫ్‌టిఐస్ గాని అండ్ అదర్ కంట్రీస్ యొక్క ఇండిసెస్ గూడా మనకి ఏ పాజిటివ్‌గా ముగియడం గాని, సో, గ్లోబల్ క్యూస్ ఆర్ ఇన్ పాజిటివ్. సో, ద మార్కెట్ ఈస్ ఆప్టిమిజం. సో, ఇలా అన్నీ చూసుకుంటే మనకి మార్కెట్స్ ఈరోజు పాజిటివ్‌లో మూవడం జరిగింది. మెయిన్‌గా మనకి ట్రేడ్ టారిఫ్‌ల గురించి కొద్దిగా పాజిటివ్ రావడం కానీ, సో, ఇలా మనకి ఈరోజు పాజిటివ్‌గా ముగియడం జరిగింది. సెన్సెక్స్ దగ్గరకొచ్చేసరికి మనకి ఈరోజు 260 పాయింట్స్ అప్ అయింది. అంటే 0.32% అయిన అప్ అయ్యి మనకి 80,998 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ 50 చూసుకుంటే 78 పాయింట్లనేది లాభపడడం జరిగింది. అంటే 0.32% లాభపడ్డది. అదేవిధంగా 24,620 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. బీఎస్‌సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి 0.76% అనేది మనకు అప్ అయింది. అదేవిధంగా బీఎస్‌సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసుకుంటే 0.58% అనేది అప్ కావడం జరిగింది. ఇండియన్ విక్స్ వోలటిలిటీ ఇండెక్స్ చూసుకుంటే మనకి 4.89% అనేది నుంచి 15.75 వరకు అనేది డిక్లైన్ కావడం జరిగిందనమాట. ఇదైతే ఇన్క్లూడింగ్ ఆఫ్ మార్కెట్ వాలటిలిటీ అనేది అదేవిధంగా ఇండికేషన్ ఆఫ్ రిడ్యూస్డ్ మార్కెట్ వోలటిలిటీ అనేది చెప్తుందనమాట. అంటే మనకి 4.89% నుంచి 15.75 వరకు అనేది మనకి విక్స్ అనేది డిక్లైన్ అయింది. అంటే విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ రెడ్యూస్డ్ మార్కెట్ వోలటిలిటీ. మార్కెట్ అనేది ఒడిదుడుకుల నుంచి ఈ విధంగా తగ్గింది. 4.8 నుంచి 15.75 వరకు అనేది తగ్గిందనేది ఒక ఇండికేషన్ అన్నమాట. ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. మనం ఓవరాల్‌గా చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. ఈరోజు పెరగడం కావచ్చు, రేపు తగ్గడం కావచ్చు, ఎల్లుండి పెరగడం కావచ్చు, అటు మరుసటి రోజు తగ్గడం కావచ్చు. సో, మార్కెట్ అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. అది ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంటుంది. ఇది మార్కెట్ ప్రథమ సూత్రము. దీన్నైతే ఎవరైతే అర్థం చేసుకుంటారో దీన్నైతే ఎవరైతే అవగాహన చేసుకుంటారో, వారు మాత్రమే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా స్టాక్ మార్కెట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ. అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. సో, మనకేదైతే ఇండియాలో ఉన్నటువంటి లిస్టెడ్ కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. సో, మీరైతే ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు ఒక స్క్రిప్ట్‌ని గాని, ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ గాని ఎన్నుకొని అందులో ఏది మీకు బెస్ట్ అనిపిస్తుంది. దానిలో కంపెనీల యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? దాని యొక్క ప్రమోటర్స్ ఎవరు? దాని యొక్క ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటివి? దాని యొక్క ఫండమెంటల్స్ ఏంటివి? దాని యొక్క టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఎటువంటిది? ఇవన్నీ పరీక్షించిన తర్వాత మాత్రమే మీరు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా మా ఫ్రెండ్ ఈ స్టాక్‌లో పెట్టాడు. మా నాన్న ఈ స్టాక్‌లో పెట్టమన్నాడు. మా అమ్మ ఈ స్టాక్‌లో పెట్టమన్నది. మా ఫ్రెండ్ ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశారు. సో, ఇవన్నీ ఎటువంటి అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవద్దు. అది ముఖ్య సూచన. సో, స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. సో, మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ ద్వారా వివిధ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆచితూచి వాటి యొక్క కంపెనీని తెలుసుకొని, కంపెనీ గ్రోత్, పెర్ఫార్మన్స్ అన్ని విధాలుగా బేరీజు వేసుకున్న తర్వాతనే
మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి అనేది ఒక మంచి సూచన. మీకు ఇటువంటి వాటి గురించి ఎటువంటి అవగాహన లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎప్పుడైతే అవగాహన తెచ్చుకున్న తర్వాతే మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. అదే విధంగా పెట్టుబడి పెట్టడానికి ఒక చిన్న స్టార్ట్ కోసం మీరు మ్యూచువల్ ఫండ్స్‌ని అయితే ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటివి? మనకి స్టాక్ తీసుకుంటే ఒక ఇండివిడ్యువల్ స్టాక్ కొనుక్కోవచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ బంచ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ఏ బాస్కెట్. సో, ఒక బుట్టలో వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీస్‌ని పెట్టి మనం కొనుగోలు చేయడాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ అంటామనమాట. మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటివి మేనేజ్డ్ బై పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ అండ్ రన్ బై అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీస్. ఈ 3 విషయాలు మనం తెలుసుకొని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఏ బాస్కెట్‌లో అంటే ఏ మ్యూచువల్ ఫండ్‌లో? వెదర్ ఇట్స్ ఎ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ varieties of mutual funds are available in India. So choose according to your earning and according to your liabilities, according to your preferences, according to your goals. అండ్ అదే విధంగా మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి సమయం ఏది అంటే ఇప్పుడే మొదలుపెట్టొచ్చు. 2 రోజుల తర్వాత మొదలుపెట్టొచ్చు. కానీ ఇప్పుడు మొదలుపెట్టడం వల్ల మీకు ఫ్యూచర్‌లో లాంగ్ టర్మ్ అనేది పెరుగుతుంది. అదే విధంగా మీకు కాంపౌండింగ్ అనేది తోడవుతుంది. సో, ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలంటే, ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మంచిగా రిసర్చ్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఇండివిడ్యువల్ స్టాక్‌లో గాని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాక్స్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఈరోజు ఓవరాల్ మార్కెట్ కండిషన్ చూస్తే, బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీస్ యొక్క ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేటువంటిది 445,00,000 క్రోర్‌కి చేరుకుంది. అదేవిధంగా ఈరోజు ఒక్కరోజు మాత్రమే 2,00,000,00,00,000 ఇంక్రీజ్ అయింది మార్కెట్. ఇది ఒక బిగ్ న్యూస్ అన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది కూడా మనకు పాజిటివ్‌గానే ముగిసింది. ఈరోజు మార్కెట్‌ను ప్రభావితం చేసిన అంశాలొచ్చేసి మనకి యూఎస్, చైనా పాజిటివ్ ప్రోగ్రెస్ ఇన్ ట్రేడ్ నెగోషియేషన్స్ అనేది మెయిన్ న్యూస్ అన్నమాట. ఈరోజు యూఎస్, చైనా మధ్య ఉన్నటువంటి ట్రేడ్ నెగోషియేషన్స్ ఒక రకంగా పాజిటివ్ ఆప్టిమిజం అంటే మనం అందరం కూడా పాజిటివ్‌గా ఉంటాయి. ప్రోగ్రెస్‌లో ఉంటుంది. ఆలోచించడం ద్వారా ఈరోజు మార్కెట్ పెరిగింది. అదేవిధంగా మనకి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలిసీలో గాని, ఫిస్కల్ పాలిసీలో గాని రేట్ కట్ ఉంటుంది అని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. దానివల్ల కూడా ఒక మార్కెట్‌కి బూస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనం గత 3, 4 రోజుల నుంచి మార్కెట్ పడుతుంది. సో, ఇప్పుడు ఆల్రెడీ పడిన మార్కెట్ రేపు రెండో రోజు ఏం చేయాలి? అది పెరగాలి. మార్కెట్ పెరగడం, తరగడం అనేది దాని యొక్క లక్షణం. ఆల్రెడీ 3, 4 రోజులు పడ్డది. ఈరోజు పెరిగింది. రేపు తగ్గొచ్చు. సో, మార్కెట్ అనేది ఎప్పుడూ వోలటాలిటీ‌గానే ఉంటది. అది గుర్తుపెట్టుకోవాలి. బిట్‌కాయిన్ దగ్గరకొచ్చేసరికి బిట్‌కాయిన్ అనేటువంటిది నిన్నటి క్లోజ్‌తో 1,05,333 వద్ద ట్రేడ్ కావడం జరిగింది. అదేవిధంగా ఏథర్ బిట్‌కాయిన్ అనేటువంటిది ఒక క్రిప్టో కరెన్సీ ఏథర్ క్రిప్టో కరెన్సీ అనేటువంటిది మనకి $2,629 వద్ద ట్రేడ్ కావడం జరుగుతుంది. సో, మనకి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ క్రిప్టో కరెన్సీస్ ఆర్ నాట్ అప్రూవ్డ్, ఆర్ నాట్ regulated by our Indian Securities Market Regulator, SEBI, or our Monetary Controller ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ. ఈ ఆర్‌బీఐ గాని, మనకి సెబీ గాని ఈ క్రిప్టో కరెన్సీలో ఎటువంటి పెట్టుబడుల్ని ప్రోత్సహించదు. మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా మీ యొక్క సొంత రిస్క్ చేసి మాత్రమే పెట్టగలుగుతారు. ఎందుకంటే బిట్‌కాయిన్ అనేటువంటిది గాని, ఈథర్ అనేటువంటిది గాని, ఇతర ఏ క్రిప్టో కరెన్సీ అనేటువంటివి గాని మన ఇండియాలో రెగ్యులేషన్‌కి లేదు. సో, బెటర్ టు అవాయిడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ థీస్ క్రిప్టో కరెన్సీస్. ఎందువల్లంటే అది మన చేతుల్లో మన రెగ్యులేషన్స్‌లో లేదు. కమింగ్ టు ద యూఎస్‌డీ ఐఎన్ఆర్ ఎలా ఉందంటే ఈరోజు 0.20 అనేది పాజిటివ్‌గా కావడం జరిగింది. 85 రూపీస్ 87 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది.
సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ చూసుకుంటే మనం 24 క్యారెట్ల గోల్డ్ వచ్చేసి మనకి రూ. 9,917 పర్ గ్రామ్ అనేది మనకి ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనం ఒక తులం బంగారం ధర వచ్చేసి మనకి రూ. 99,170 ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 22 క్యారట్స్ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే మనకి రూ. 9,090 దగ్గర ఉంది. అదేవిధంగా మనకి ఒక తుల రేట్ చూసుకుంటే 90,900 దగ్గర ట్రేడ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా సిల్వర్ ప్రైజెస్ చూసుకుంటే మనకి పర్ గ్రామ్ వచ్చేసి రూ. 102 రూపీస్‌గా ఉంది. అదేవిధంగా ఒక కిలో చూసుకుంటే మనకి 1,02,000 దగ్గర ఉందన్నమాట. ఇంతకీ మనకి గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ అనేవి పెరగడానికి ముఖ్య కారణం వచ్చేసి గ్లోబల్ అట్రిబ్యూట్స్ అండ్ గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ పొలిటికల్, జియో పొలిటికల్. సో, ఈ విధంగా మనకి పొలిటికల్ రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదే విధంగా మనకి ఈ రీసెంట్ టైమ్స్‌లో చూసుకున్నటువంటి స్టాక్ మార్కెట్ వొలటిలిటీ గాని, యూఎస్ చైనా టారిఫ్ వార్ గాని, అదేవిధంగా యూఎస్ టారిఫ్ వార్ విత్ అదర్ కంట్రీస్ కానీ, ఈ విధంగా అదే విధంగా మనకి ఫ్యూచర్ ఎకనామిక్ స్లో డౌన్ గాని, ఎక్స్‌పెక్టెడ్ స్లో డౌన్ అది ఎంతవరకు నిజమనేది చెప్పలేం కానీ, బట్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎకనామిక్ టర్బులెన్స్ అనేది మనకి తెలుస్తుందనమాట. సో, అది జరగొచ్చు, జరగకపోవచ్చు. బట్ ఇట్ ఎక్స్‌పెక్టెడ్. విల్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్ హ్యాపెన్. ఈ అప్‌డేట్స్ తర్వాత మనం ఈరోజు 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకం నుంచి చాప్టర్ 4 గురించి తెలుసుకోబోతున్నాం. అందులో మనకి టాక్సెస్ అదేవిధంగా ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్ వీటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి టాక్స్ ఎలా ఉంది? అదేవిధంగా పవర్ ఆఫ్ కార్పొరేట్ ఎలా ఉంది అనేది తెలుసుకోబోతున్నాం. ఈ చాప్టర్‌లో మనకు రాబర్ట్ కియోసకి ఒక ముఖ్యమైన రియాలిటీ గురించి చెప్పబోతున్నారన్నమాట. అదేంటంటే వర్కింగ్ క్లాస్ పీపుల్ ఆల్వేస్ పే ద హైయెస్ట్ టాక్స్. అదేవిధంగా రిచ్ పీపుల్ టాక్సెస్ క్లియర్‌గా అవాయిడ్ చేస్తారు త్రూ కార్పొరేషన్స్. అది రాబర్ట్ కియోసకి యొక్క ముఖ్య విన్నపం అండ్ ఉద్దేశ్యం. ఇందులో మనకి రిచ్ డాడ్ అనేవాడు ఏం నేర్పిస్తున్నాడంటే ఎంప్లాయీ ఎర్న్ వచ్చేసి గెట్ టాక్స్‌డ్ దెన్ స్పెండ్. అంటే ముందుగా ఎంప్లాయీ చేతిలోకి డబ్బులొచ్చే ముందు అది టాక్స్ కట్టే వస్తుంది. దాని తర్వాతే అతను మనీని స్పెండ్ చేయగలుగుతాడు. అదేవిధంగా కార్పొరేషన్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళు స్పెండ్ చేసిన తర్వాత దాని లెఫ్ట్ ఓవర్ ప్రాఫిట్స్ మే గెట్ టాక్స్. ఇదనమాట డిఫరెన్స్. ఎంప్లాయీస్ దగ్గరకొచ్చేసరికి టాక్స్ కట్ అయిన తర్వాత వాళ్ళ చేతులకు అమౌంట్ అనేది వస్తుంది. అదేవిధంగా కార్పొరేషన్ దగ్గర చూసుకుంటే ముందు వాళ్ళు స్పెండ్ చేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్స్ మాత్రమే టాక్స్ అనేది వర్తిస్తుంది. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీ లెసన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టాక్స్ సిస్టమ్ రిచ్ పీపుల్‌కి ఫేవరబుల్‌గా ఉంటుంది. ఏ విధంగా అంటే వాళ్ళు టాక్సెస్ మొదట వచ్చిన దాని నుంచి రిచ్ పీపుల్ మీద కాదు, మిడిల్ క్లాస్ మీద వేయబడుతుంది. టాక్సెస్ అనేవి ఎప్పుడూ గూడా మొదటిసారిగా మిడిల్ క్లాస్ పీపుల్ మీద వేయడం జరుగుతుంది. లాస్ట్‌గా చివరిసారిగా రిచ్ పీపుల్ మీద వేయడం జరుగుతుంది అనేటువంటిది ఇందులో ముఖ్య లెసన్ అన్నమాట. అదేవిధంగా రిచ్ పీపుల్ అనేవాళ్ళు కార్పొరేట్స్‌ని ఫార్మ్ చేసి ఎక్స్‌పెన్స్ ఎక్స్‌పెన్సెస్‌ని డిడక్ట్ చేసి ప్రాఫిట్ మీద మాత్రమే వాళ్ళు టాక్స్ కట్టడం జరుగుతుంది. ఇది ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఏ విధంగా అయితే వాళ్ళు టాక్సెస్‌ని లాస్ట్‌లో పే చేస్తారో, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళ ఎక్స్‌పెన్సెస్‌ని డిడక్ట్ చేసుకుంటారో, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా కార్పొరేట్‌ని ఫార్మ్ చేస్తారో అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం టు అవాయిడ్ టాక్సెస్. కార్పొరేట్స్ ఆర్ లీగల్ టాక్స్ షీల్డ్స్. ఈ పుస్తకంలో మనకు 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకంలో చెప్పే ముఖ్య పాయింట్ వచ్చేసి బీ ఏ ఓనర్ నాట్ జస్ట్ ఏ వర్కర్ అనేది ముఖ్య ఉద్దేశ్యం ఇందులో. ఎందుకంటే కార్పొరేట్స్ ఆర్ లీగల్ టాక్స్ షీల్డ్స్. డిడక్ట్ టాక్స్ ఎక్స్‌పెన్సెస్
like travel, food, fuel. After they going to pay the tax on the profit money only. అదేవిధంగా వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ అసెట్‌ని ప్రొటెక్ట్ జేసుకుంటారు. కానీ వాళ్ళు పే చేసే టాక్సెస్ మాత్రం వాళ్ళు సంపాదించినటువంటి ప్రాఫిట్స్ మీద మాత్రమే పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఐక్యూ అనేది ఏ విధంగా ఉండబోతుందనేది నెక్స్ట్ లెసన్‌లో తెలుసుకోబోతున్నాం. టాక్స్ ప్లానింగ్ ప్లస్ బిజినెస్ మైండ్‌సెట్ అనేటువంటిది ఫైనాన్షియల్ ఐక్యూకి మనం ఈక్వల్‌గా చెప్పబోతున్నాం. అదే విధంగా స్కూల్‌లో మనకి టాక్స్ స్ట్రక్చర్ గురించి చదవడం గాని, నేర్పియడం గాని జ ఎప్పటికి జరగదు. అదేవిధంగా బట్ రియల్ లైఫ్‌లో మనకి అవి ఎంత ఉపయోగపడతాయి? ఏ విధంగా దాన్ని టాక్స్‌ని ప్లాన్ జేసుకోవాలనేటువంటిది చాలా ముఖ్యమైన పననమాట. కానీ మనకి అవి స్కూల్‌లో చెప్పరు. కానీ బట్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఫర్ అస్ టు లెర్న్. ఇందులో కంపెనీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అందులో ప్రాఫిట్స్‌ని ఎలా తీసుకోవాలి? ప్రాఫిట్స్‌ని ఎలా షేర్ జేయాలి? మిగిలిన ప్రాఫిట్ మీద ఎలా టాక్స్ కట్టాలి? అనేటువంటిది ముఖ్యమైనటువంటి లెసన్. Do not work for money, make money work for you. This is the main quotation which revolves around Robert Kiyosaki's Rich Dad Poor Dad book. This is the base. సో, మీరు మనీ కోసం పని జేయకండి. మనీతోనే వర్క్ చేసి మనీని సంపాదడం నేర్చుకోండి అనేది ఒక ముఖ్య ఇంపార్టెంట్ బేస్ పాయింట్ ఇన్ దిస్ బుక్. సో, ఈ విధంగా మనకి రాబర్ట్ కియోసకి ఏమని చెప్తున్నారంటే, ఒక చిన్న బిజినెస్ ప్రారంభించండి. దానివల్ల టాక్స్ బెనిఫిట్స్‌ని పొందండి అని చెప్తుండు. అదేవిధంగా పర్సనల్ లోన్ కంటే మీకు కార్పొరేట్ లోన్, బిజినెస్ లోన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేటువంటిది మనం కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. అదేవిధంగా డోంట్ ఫియర్ టాక్సెస్. లెర్న్ హౌ టు ఇంప్లిమెంట్ ద కార్పొరేషన్ అండ్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్. వన్ మోర్ థింగ్ ఈస్ డోంట్ fear taxes, learn how the rich l- legally reduce the taxes అనేది నేర్చుకోమంటున్నాడు. Employees gets taxed first, business owners pay tax later. This is the ending note of fourth chapter. Once again, employee get taxed first, business owners pay tax last. సో, ఎప్పుడైతే మనం ఈ పాయింట్‌కొస్తామో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు టాక్స్‌ని ఫస్ట్‌గా పే చేస్తారు. అదేవిధంగా ఎవరైతే కార్పొరేట్ ఉన్నారో, బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు టాక్సెస్‌ని లాస్ట్‌లో పే చేస్తారనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఈరోజు ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు థాంక్ యూ. ధన్యవాదాలు. మన ఛానెల్‌ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెటువంటి సందేహాలు, సూచనలు, సలహాలు ఉన్నటువంటి సందర్భంలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మేము దాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థాంక్ యూ.